ఆ చుట్టూ తిరిగి 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 చెప్పులాగా తిరిగినటువంటి తమ్ముడు జగన్ అందరికీ శుభాకాంక్షలు. మొత్తం మీద ఎటకేలకు మనము సుప్రీంకోర్టులో వెళ్ళి సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత కూడా రంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా ప్రమోషన్లు కావద్దు, రంగారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫర్లు కావద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో కోర్టు వేసినటువంటి తరుణంలో మళ్ళీ మన రంగారెడ్డి జిల్లా తరఫున మన కొంతమంది వేరే సోదర సంఘాలతో కూడి మన సంఘం కూడా ప్రత్యక్షంగా పాల్గొని వారికి చేదోడు వాదోడుగా ఉండి రంగారెడ్డి జిల్లాలో పదోన్నతులు మరియు స్థానచలనం కూడా జరిగింది. సోదరు కిషన్ కుమార్ అన్నకు బాగా తెలుసు, ఎందుకంటే మనకంటే లాభం వాళ్ళకి జరిగింది. ఇది వాస్తవం. మాకంటే కూడా ప్రమోషన్ పొందినటువంటి వారి కంటే కూడా స్థానచలనం జరిగినటువంటి వారికి నీకే మంచి లాభం జరిగింది. మేము ఎందుకంటే గర్వపడుతున్నాం, నీ వల్ల మేము, మా వల్ల మీరు అనేటువంటి నాయుడులో అందరం వెళ్తున్నామన్నా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా కొంతమంది మన రాష్ట్రంలో ఇంకా కొంతమంది ఎంపీలుగా మిగిలిపోయారు. ఆ ఎంపీలు మిగిలిపోయినటువంటి దాన్ని కూడా ఎంతో కసరత్తు చేస్తున్నటువంటి నరసింహ గారు మరియు శశియాదవ్ గారు చాలా నిలవేళగా వాళ్ళు వెళ్తున్నారు, డిఎస్సీ వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే మన దగ్గర ఉండి సార్ మన వాళ్ళు అసలు ఏం పట్టించుకోవడం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ తమకు తెలుసు, ప్రత్యక్షంగా తెలుసు, మల్లికార్జున సార్ తెలుసు, కుమార్ సార్ వీళ్ళు కూడా ప్రత్యక్షంగా తిరిగినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా డిఎస్సీకి ఎన్నో సార్లు తిరిగింది. ఎడగెడకు మళ్ళీ పై పోస్టులో ఉన్నటువంటి పోస్టులని మళ్ళీ మనము తెప్పించి మీకు ప్రమోషన్లు కల్పించడంలో పెద్ద పాత్ర నరసింహు, తర్వాత మల్లికార్జున, జగన్ సార్ వీళ్ళు బాగా ప్రత్యక్షంగా తిరిగింది. నేను కొద్దిగా తిరిగింది దాంట్లో, నేను కొద్దిగా కాలు పట్టుకోలేకపోయినా. అంతకుముందు ప్రమోషన్ అప్పుడు చాలా తిరిగిన కోర్టు చుట్టూ తిరిగినాను. మొన్న మాత్రం మీకు కొద్దిగా తిరగలేకపోయినా నేను. ఇక మొత్తం మీద మీరందరూ కూడా ప్రభుత్వం పొంది ఈనాడు 2 రోజుల శిక్షణ కార్యక్రమం పొందుతున్నందుకు మరొకసారి అందరూ కూడా కృతజ్ఞతలు. అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. వెంకటేశ్వర చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు. 2 రోజుల శిక్షణ సమావేశానికి ప్రజలు, స్టేట్ ప్రజలు, అదేవిధంగా తెలంగాణ స్కూల్ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ కోర్సుకు ఆర్పీగా బుల్లెట్స్ లాగా అదేవిధంగా 2 రోజుల ఇప్పుడు ఒక మాట నేను అడగకూడదని అడుగుతాను, ఏమనుకోవాలి అంటే ఇది అడిగేది ముందు అడగాలి. నేను ఫస్ట్ రోజు అడగాలి, లాస్ట్ రోజు అడగాలి. ఈ 2 రోజుల శిక్షణ నాకు అవసరమా? అంటే అవసరం. ఎందుకంటే నడిచే దారి సరిగా లేనప్పుడు పరిగెత్తిన గమ్యాన్ని చేరుకోలేదు. మనం నడుస్తున్నటువంటి దారిని మంచుకుంటేనే మనం ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతాం. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి? సబ్జెక్టు కంటెంట్ అనేది అందరికీ తెలుసుకున్న ప్రతి ఒక్క టీచర్ తెలుసు. మీరు పండితులకి మీకు ఎక్కువ తెలుసు. ప్రతి సబ్జెక్టులో ఉంటే మీ తెలుగు సబ్జెక్ట్ ఏ పాఠమైనా ఏ తీసుకున్నా మీరు వరిగా చెప్పగలుగుతారు. అటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నటువంటి మీకు 2 రోజుల శిక్షణ కానీ 5 రోజులు కానీ ఎన్ని రోజులు సరే అవసరం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన పిల్లలు ఎట్టున్నారు, వాళ్ళని ఏ విధంగా మార్చుకోవాలి? మనంతా చూస్తున్నాం. కరోనా తర్వాత పిల్లలు చాలా విపరీతంగా మారిపోయారు. ఎందుకు మారిపోయారు? టీచర్ల వలన, ఇంట్లో పరిస్థితుల, సోషల్ మీడియా అనేది రకరకాలు ఉన్నాయి. అన్ని కారణం కావచ్చు. మరి అటువంటి పరిస్థితులలో మనం పనిచేస్తున్నాం అంటే మనం చెప్పింది వాళ్ళకి ఎక్కాలి, ఎక్కిన తర్వాత పరీక్షలు రాయాలి, 3 గంటలలో వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకొని బయటకు రావాలి. మరి దానికి శిక్షణ అవసరం అనేది కంపల్సరీ. శిక్షణలో ఏం తెలుసుకుంటున్నామా?
సబ్జెక్ట్ తెలుసుకోవట్లేదు, సబ్జెక్ట్ అంతా తెలిసిందే కదా. ప్రాక్టీస్ మనం తెలుసుకోవాలి. ఏ పద్ధతిలో చెప్తే బాగుంటుంది, ఎట్లా చెప్తే బాగుంటుంది అనేది మనకు కావాలి. ఇక్కడ వచ్చి ఇది కూడా చెప్తారు. ఇప్పుడు ఇన్ని ట్రైనింగ్లు అన్నింటికి ఎందుకు అవసరం వస్తుంది, ఎవరు ఇస్తారు? ఎవరో థర్డ్ పార్టీ చేస్తే మనం తీసుకుంటున్నాం. థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం. మన దగ్గర లేదా ఉంది, ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఇక్కడ చెప్పుకుంటాం, మన దగ్గర ఏం ఉండదు. కానీ ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి. ఏంటి గ్యాప్స్? ప్లానింగ్ గ్యాప్ అని మన దగ్గర లేదు. అంతే, మనకంటే ఎక్స్పర్ట్స్ ఎవరు కాదు. కానీ ఏ ట్రైనింగ్ డిజైన్ చేయాలన్నా థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఇస్తున్నారు. ఏజెన్సీ డిజైన్ చేస్తే మన అధికారులు వింటున్నారు, వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇస్తే మనం వచ్చి ఇక్కడ చెప్తున్నాం. కానీ మరి అంతకంటే డిజైన్ చేసేవాళ్ళు ఇంకా చూడండి, ముఖ్యాలు అక్షరాలు ఎంత చక్కగా రాసిన చూడండి, ఇంతకంటే గొప్పవాళ్ళు ఉంటారా? ఉండరు. కానీ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే అందరూ కొంచెం ప్లానింగ్ లేదు. ప్లానింగ్ ఉన్నా కూడా కొంచెం ఎవరో దగ్గర చిన్న డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఈ ప్లానింగ్ డిసిప్లిన్ అందరి దగ్గర లేదని నేను ఉన్నది కాబట్టి నేను చక్కగా రాయలేదు. లేకపోతే ఏం చేస్తారు? కాకపోతే ఇప్పుడు పెద్ద మనుషులు అంటుంటారు, 2 తేదీలో ఒక డ్రాప్ వేస్తే మొత్తం తేదీ ఖరాబ్ అయిన చూడండి. ఎక్కడో అక్కడ ఒకరో ఇద్దరు ఉంటారు. దానివల్ల మన సొసైటీకి, మన సొసైటీ అంటే ఉపాధ్యాయ సొసైటీ అనుకోండి, లేదా పండితుల సొసైటీ అనుకోండి, దానికి ఎవరో చిన్న రంధ్రం పడుతుంది. ఆ రంధ్రాన్ని పడకుండా చూసుకుంటే మనకు ఒక గొప్ప వాళ్ళు లేదు, మనకి థర్డ్ పార్టీ చేసినటువంటి ప్లానింగ్ కూడా మనకు వస్తుంది. అది మనం ఇప్పుడున్న రోజులలో హార్డ్ వర్క్ చేయదు. ఒక పని చేస్తున్నామంటే 1 నిమిషం ఆలోచించి చేయాలి. 1 నిమిషం ఆలోచిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నేను లెక్కలు రాస్తాను. ఏం చేస్తాను నేను? లెక్కలు రాయడానికి ఎక్సైజ్ తీరాలి, ఒక అభ్యాసం తీరాలి, అలా లెక్క తీరాలంటే ఏదో రాకపోతాను. కానీ దానివల్ల ఏం వస్తుంది? వాటికే కాదు, నాకు వస్తుంది ఇంకేమైనా. నిజంగా నేను చెప్పే దాని గురించి 1 నిమిషం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? దీనికి సంబంధించి పిల్లగానికి ఏమైనా ఐడియా ఉందా, వానికి ఏమైనా తెలుసా అని ఆలోచిస్తే నేను చెప్పే విధానం మారిపోతుంది. ఆలోచించకుండా చెప్పేస్తాను. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ మొదట కావాల్సిందంటే ఆలోచన. 1 నిమిషం ఆలోచన చేసే ముందు 1 నిమిషం, మనకు 45 నిమిషాలు ఉందంటే 45 నిమిషాలు 1 నిమిషం ఆలోచించి పనిచేయాలి. 45 నిమిషాలు చాలా బ్రహ్మాండంగా తీసుకోవాలి. అంటే 1 నిమిషమైనా 44 నిమిషాలు చాలా బ్రహ్మాండంగా చేస్తాం. అట్లా వారానికి మనం 1 క్లాసుకు 6 ప్రేయర్లు ఉంటే 5 ప్రేయర్లు చేయండి, 4 ప్రేయర్లు చేయండి, 2 ప్రేయర్లు వదిలేసండి. ఏం కాదు. మన బాధలో ఇప్పుడు ఏంటిది? మా స్కూల్ ఏ స్కూల్ వచ్చిన పరిస్థితి, పిల్లలు చదవలేకపోతున్నారు, రాయలేకపోతున్నారు. చదవాలంటే ఏం చేయాలి? ఎందుకు చదువుతలేడు వాడు? వాడికి వచ్చి చదువుతలేడా, తెలియక చదువుతలేడా అనేది ఆలోచించాలి. ఆ తెలియక చదువుతలేడు అని ఆలోచిస్తే వాడికి ఖచ్చితంగా వస్తుంది. అది ఎవరు ఆలోచించాలి? మనం ఆలోచించాలి. ఏం తెలియట్లేదు వాడికి? అక్షరాలు గుర్తుపట్టడం తెలియట్లేదు, అక్షరాలు గుర్తుపట్టడం తెలియలేదు, తెలుగు ఆల్ఫాబెట్స్ రావట్లేదు. తెలుగు ఆల్ఫాబెట్స్ గుర్తుపడితే సరే ఫ్లూయెంట్ ఉందా లేదా, స్పష్టంగా ఉచ్చారణ ఉందా లేదా అనేది తర్వాత విషయం. అక్షరాలే గుర్తుపట్టినప్పుడు వాని గురించి ఫ్లూయెంట్ రీడింగ్, యాక్యురసీ రీడింగ్, రైటింగ్ అనేది ఆశించడం తర్వాత. అందుకే నా రిక్వెస్ట్ వల్ల ఇక్కడ ఇంతమంది ట్రైనింగ్ పొందడం, దయచేసి మీకు చెప్పే ముందు 1 నిమిషం ఆలోచించి చెప్పండి. ఇప్పుడు చాలామంది మనమే, నేను ఎవరైనా నేను కూడా టీచర్నే కదా, మనం అందరం ఏం చేస్తామంటే సపోజ్ 6th క్లాస్ హై స్కూల్ లెవెల్లో చేస్తున్నట్టున్నాను. మనం అంతా ఇంత గతంలో ఏమనే వాళ్ళము, ప్రైమరీ స్కూల్లో ఏం చెప్పలేదు, అందుకే వీళ్ళకి ఏం వస్తలేదు. అది నిజమేనా? సరే ఉంటే నిజముందో అబద్ధముందో ఓకే.
అంటున్నాము అంటే ఏం వస్తలేదని గుర్తించాం కాబట్టి అంటున్నాం. మరి అంటున్న తర్వాత ఒక సంవత్సరం మొత్తం గడిచిపోయింది 6th క్లాస్. 7th క్లాస్కి వచ్చినాక మరి ఏం వస్తలేదని మనం అనొచ్చు కదా. ఎందుకనొద్దు? 6th క్లాస్ మనమే చెప్పినాం కదా, కనీసం అక్షరాలను గుర్తుపట్టాలి కదా. 6th మనమే చెప్తాం, 7th మనమే చెప్తాం, 8th మనమే చెప్తాం, 9th కూడా మనమే చెప్తాం. 10th వచ్చేసరికి మీకు ఏం వస్తలేదు, 25 మార్కులు వస్తలేదు, ఫెయిల్ అయ్యిండు. సరే ఫెయిల్ అయిందో ఓకే. ఇప్పుడు మన దగ్గర ఒక 100 మంది ఉంటే ఒక 30% ఏం వస్తలేదు అందాం, 30% అందాం. సరే ఏ గ్యాప్ రావాలో 30% వస్తుంది అందాం. మరి మిగతా 70% అన్న రావాలి కదా. మార్క్స్ కాదు రావాల్సింది, మార్క్స్ బ్రహ్మాండంగా కొన్ని స్కూళ్ళలో సబ్జెక్ట్ తీసుకుంటే 100% వస్తుంది. కానీ వాడి రీడింగ్ స్కూల్ చూస్తే 60%, 50% కూడా ఉండదు. మరి ఏంటిది? ఇప్పుడు నాకంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉంటే నాకు తెలియదు. 10 ఏళ్ళ నాడు నేను చదివిన మ్యాథమెటిక్స్ ఇప్పుడు నా మ్యాథమెటిక్స్ చూస్తే నేను చదువుకున్న దాన్ని తగ్గించి ఎక్కువ తీసుకొచ్చాడు, చాలా తగ్గించాడు. అసలు ఆ ప్రాబ్లమ్స్ కూడా పిల్లలు చేయలేకపోతున్నాను. మరి చదువుకున్న దానికి ఇప్పుడు దానికి వైట్ ఆపోజిట్, చాలా డెడికేటెడ్ అయినా కూడా అవి కూడా చేయలేకపోతున్నాను. అది ఎందుకు వచ్చింది అనేది దయచేసి నా అభిప్రాయం ఏంటంటే, లాంగ్వేజ్ అనేది వస్తే అందులో మొదట మాతృభాష మీద మంచి అవగాహన, స్పష్టంగా తప్పులు లేకుండా రాయగలిగితే మిగతా అన్ని సబ్జెక్టుల మీద నా ఎఫెక్ట్ ఉంటుంది. మ్యాథ్స్ బాగా, తెలుగు బాగా వస్తే ఇంగ్లీష్ బాగా వస్తుంది. తెలుగు బాగా అర్థమైతే లెక్కలు బాగా చేస్తారు. తెలుగు అర్థమైతే మ్యాథ్స్ ఏం కావాలి? 4 ఆపరేషన్స్ ఓన్లీ, కూడడము, తీసేయడము, గుణకారము, భాగాలు, ఈ 4 ఉంటాయి. ఏం తీసినా మరి దాని మీద మంచి సో ఇట్లా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరంతా మీ కొరకు మరి మీ ట్రైనింగ్ అనేది ఉంది కాబట్టి దయచేసి స్కూల్లో మంచిగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ మన సంవత్సరాలకు వచ్చి మంచి ట్రైనింగ్ పొందినందుకు మీ కూడా సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా మరొకసారి నమస్కారం. కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ మాటి పదోన్నతులు పొందిన పాఠశాల సహాయకులుగా 2 రోజులు శిక్షణ పొందిన మిత్రులందరి సమక్షంలో పంచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి కోర్స్ డైరెక్టర్ డీసీ సెక్రటరీ అదే సార్ నేను 2009 నుంచి చూస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పటికీ విద్యుత్తుల తొలగాలంటే కాబట్టి నేను కొన్ని నిమిషాలు ప్రత్యక్ష ముసులు ఇప్పుడు ఉన్న ఆర్గ్యులకు కూడా తెలుసు, మనమే అప్రాప్తి చేసుకోవాలి. కాబట్టి సార్ సేవలు జిల్లా వ్యాప్తంగా కూడా తెలుసు, జిల్లా దేవ ఆవిష్కరించి అందరికీ కూడా విమర్శించారు. వారి సమక్షంలో శిక్షణ పొందడం మన అదృష్టంగా భావించి వారి ఎప్పుడు సూచనని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. పరిస్థితిని అర్థం చేసుకొని తన సందేశాన్ని కుదించుకొని సూక్ష్మంలో మోక్షం అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాతో పాటు ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి గారు మంచి మిమిక్రీ కళాకారుడు, జాతీయ స్థాయిలో ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకి రాష్ట్ర అధ్యక్షుడు కూడా, ఆయన హిందీ పండిత ఆర్టీగా కూడా పనిచేశారు. ఈ ఆర్టీగా కూడా తెలుసు. ఆర్టీగా మాకు శిక్షణ ఇచ్చి మనందరికీ కూడా గత వేసవిలో శిక్షణ ఇచ్చినటువంటి ఈ ఆర్టీ బృందానికి గురువారులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ నాయకత్వం అవసరం కిషన్ సార్, వెంకటేష్ అన్న, జగన్ సార్, కుమార్ సార్, నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ సంవత్సరంలో ఇదే ఆనందం మాట్లాడుతున్నాను. ఈ ఇది రాస్తుంటే మళ్ళా నాకు మా గురువు గారు గవర్నమెంట్ గారు గుర్తుకొచ్చింది. చేతిరాత గురించి వాళ్ళు చెప్పింది. నాకు ఇంత తయారు అవడానికి కారణం గవర్నమెంట్ చెన్నై సార్, మా గురువు అని వెంకటేష్ అన్న చెప్పలేదు. అది ఒక చిన్న తప్పుపోతే దాన్నే సార్ చేసి మనకి ఎంత అందంగా తీర్చిదిద్దారు. అంటే పరిస్థితులను ఎట్లా అవసరానికి అనుగుణంగా మార్చుకోగల శక్తి మన పండితులలో ఉంటుందని మరొకసారి వాస్తవంగా మళ్ళీ మనం పండిట్ అంటాము. పక్కన ఏమో మీరు అంతా స్కూల్ స్టూడెంట్ కదా, పండిట్ ఎందుకు, పండిట్ కాదు కదా, మీరు పండిత పరిస్థితి ఎందుకు, పండితులు అంతా స్కూల్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత
అప్గ్రేడ్ సంఘం సమస్యల కోసం సంఘం ఉంటుంది కానీ అప్గ్రేడేషన్ అనే ఒకే ఒక అంశం కోసం సంఘం పూర్తి అక్కడితో పోదు కదా. దీన్ని ఉండక ఉంటుంది, నేను తర్వాత కూడా ఉంటుంది. వ్యక్తులు వస్తుంటారు పోతుంది, సంఘమే శాస్త్రం. కాబట్టి 1927లో పుట్టినటువంటి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ క్రమంగా మల్లాది సోమశేఖర శర్మ గారి ఆంధ్రలో విజయవాడలో పుట్టినటువంటి ఈ పరిషత్తు క్రమంగా రూపుదిద్దుకుంటూ ఈ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ వాళ్ళు కూడా ఈ సంఘానికి అతిథిగా అధ్యక్షత వహించినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా గొప్ప చరిత్ర. 1927 ఎస్టాబ్లిష్, 1928 రిజిస్టర్డ్, కానీ 2018లో మాత్రమే రికగ్నైజ్. ఎందుకు రాలేదు అంటే అప్పుడున్న మన మహానుభావులు మన పెద్దలందరికీ మస్తు పక్కుబడి ఉంది. దేవుల కృష్ణశాస్త్రి కూడా మనం జరుపుకుంటున్నాం. వాళ్ళు కూడా ఈ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన సందర్భం. వాళ్ళందరూ నేను చెప్తే ముఖ్యమంత్రి సైతం వింటారు కదా, మాకు కావాల్సిన గౌరవం లభిస్తుంది, అయ్యే పనులు అవుతున్నాయి, దీనికి రికగ్నైజ్ లేకపోతే ఎప్పుడో వచ్చేది. మనం చూస్తున్నటువంటి ఈరోజు పిఆర్టీ కానీ యూటీఎఫ్ కానీ అంతకుముందున్న ఎస్టీ కానీ ఇవన్నీ కూడా లేకముందున్నటువంటి సంఘం బిఫోర్ ఇండిపెండెన్స్. కానీ విచిత్రమైన మనకే తెలియదు. మన దాంట్లోనే మరొక సోదర సంఘం ఉంది, ఎస్ఎల్పిఏ, స్టేట్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్. ఇది 2004లో ఏర్పడింది. అది కూడా ఇందులోనే కలిసిపోయిన పల్లా సత్య గారు చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి, పండితుల కోసం పనిచేసిన వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఆంధ్రలో జరిగినటువంటి ఆత్మగౌరవ విభేదంలో సమస్యల్లో విభేదించి ఆ సంఘాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్లా పల్లా కొండయ్య గారు ఐబిపిఎస్కి, పల్లా సత్య గారు ఎస్ఎన్టీకి పనిచేసి పండితుల కోసం పోరాడే సందర్భం. కానీ ఆ రోజు పండితులు చాలా తక్కువ మంది. ఈ చరిత్ర చాలా పెద్దది. మన సంఘం మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎంత గొప్పగా పనిచేసిందంటే 2000 సంవత్సరం నుంచి 2001 నుంచే భాషా పండితుల సంఖ్య పెరగడం మొదలైంది. ఆ తర్వాత మనకు తెలుసు ఎంతమంది పండితులు అనే విషయం. తర్వాత వచ్చింది 2005లో మనం తీరని శరాఘాతంలాగా ఒక చట్టం తీసుకురావడం, మనందరికీ ప్రమోషన్ లాగా 2 దశాబ్దాలు 20 సంవత్సరాల పాటు కష్టపోవడానికి కారణం. లేకపోతే మనందరం ఎప్పుడో అపాయింట్మెంట్ నుంచి స్కూల్ వస్తాం. దాన్ని మనం 1/2005 యాక్ట్ అంటున్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి కొంతమంది పెద్దలు అదే అప్పటికే పల్లా సత్య కొండయ్య వీళ్ళంతా కూడా రఘునాథ్ నాయుడు ఇంకా చెప్పాలంటే చాలామంది పెద్దలందరికీ నేను ప్రస్తావించలేదు. అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి 2004లో సుప్రీంకోర్టులో తీర్పు మనకు అనుకూలంగా తీసుకొని రావడం జరిగింది. 330 జీవో ప్రకారం అందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ అర్హత కలిగిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ గ్రేడ్ స్కేల్ తీసుకోవడానికి అర్హులే, వీళ్ళందరికీ అప్గ్రేడ్ చేయొచ్చు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పారు. అందులో బాగా సంతోషపడేది అందరూ స్కూల్ అసిస్టెంట్ అయిపోయినా ఇంకా అయిపోతుంది. ఆ క్రమంలో అప్పుడున్నటువంటి గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారిని కొంత అభియోగం పట్టించింది. ఒక చిన్న దురదృష్టం, ఒక చిన్న తప్పుడు ఉంది మనలో. ఏం జరిగింది అంటే అక్కడ 2005లో వచ్చినటువంటి ఈ తీర్పు ప్రకారం మేము అమలు చేస్తాం అంటే మనలో ఏం చేసినట్టే లేదు మీరు కేసు విత్డ్రా చేసుకోండి, ప్రభుత్వం మీద అంటే కోర్టు తీర్పును అమలు చేయలేదు కాబట్టి కోర్టు దిగ్గర కేసు లేదంటే ప్రభుత్వం అమలు చేయలేదని కోర్టు వేసిన కేసెస్ మీరు వెనక్కి తీసుకోండి, మీకు ప్రమోషన్ ఇస్తాము అని అంటే ఈ రోజు నుంచి ఇస్తామని చెప్తే మనం ఒప్పుకోలేదు. అది ముఖ్యంగా పల్లా సత్య గారు లేదు మేము కష్టపడుకుంటాను ఈ రోజులు మాకు ఏరియాస్తో సహా కావాలి అని అడగడం వాళ్ళకు రుచించాలి. అదే అదుపుగా ఎదురు చూసినటువంటి పెద్దలు ఒక సబ్జెక్టు చెప్పే వాళ్ళకి ఎక్కువ జీతం, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సాధారణ పెద్ద సార్ ఇక్కడ ఇన్ని సబ్జెక్టులు చెప్పే వాళ్ళకి తక్కువ జీతం. ఇది ఎక్కడ విచిత్రం, ఇది చాలా దారుణం. కాబట్టి మా జీతాన్ని పెంచాల్సిందే, అది తగ్గించాల్సిందే, రెండు ఈక్వల్ ఇష్టపడి అట్లా 1983 నుంచి నష్టం జరగడం మొదలైంది. మొట్టమొదటి పొరపాటు ఎప్పుడు గమనించండి, హెచ్ఈటి సాఫ్ట్వేర్స్, ఈజీబీటీ, హెచ్ఈబీటీ, ఆ తర్వాత హెచ్ఈబీటీ కాస్త హెచ్ఈటీగా, ఆ తర్వాత మన పండిట్, అందులో గ్రేడ్ 2 పండిట్, గ్రేడ్ 7 రకాల భాషా పండితులు ఉండేది. అవన్నీ తర్వాత ఇప్పుడు మనకు కనిపించేది రెండే కాదు, గ్రేడ్ 2 పండిట్, గ్రేడ్ 1 పండిట్, సంస్కృత పండితులు ఎక్కడో రీసెంట్గా వికారాబాద్లో ఇట్లా ఉన్నటువంటి స్కేల్ మనకు సపరేట్. స్కూల్ అసిస్టెంట్స్ దాంట్లో కూడా గ్రేడ్ ఇప్పుడు జిహెచ్ఎంలో ప్యానల్ గ్రేడ్ హెచ్ఎం 1, 2 ఇలా ఉన్నటువంటి పరంపర
ఈ నష్టాన్ని సరిచేయాలని మనం ఎంత పోరాటం చేసినా 2009లో మాత్రమే ఒక 1500 పోస్టులు, 1000 తెలుగు, 400 హిందీ, ఒక 100 ఉర్దూ, ఒక 500 పీఈటీలు, 2000 పోస్టులు మాత్రమే అప్గ్రేడ్ చేయించుకొని అది యాదయ్య సార్ అనే పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే ఆయన రాజశేఖర్ దగ్గర రోజున వెళ్ళి లోపలికి తీసుకుని కాలం సరే పెంచుకొని తీసుకొని వచ్చి అందరికి ఇచ్చిన ప్రమోషన్లు మాకు ఇవ్వలేదు ఎందుకు మనందరిని వదిలేసి సక్సెస్ఫుల్ ఏర్పాటు చేసిన 2009లో 6వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు అన్ని సబ్జెక్టులు దాదాపు 44,000 24,000 పైగా ప్రమోషన్ తీసుకున్న సందర్భం. కానీ భాషా పండితులు తెలుసుకున్నారో అట్లే ఉన్నారు. ఎందుకు జరిగింది అంటే రూల్స్ ఆఫ్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే చట్టం ఏదైతే జీవో మనకు అనుకూలంగా ఉందని సుప్రీంకోర్టు 330 జీవోని సమర్పిస్తూ మనకి ఇచ్చిందో ఆ జీవో ఆధారంగా వెళ్ళినప్పుడు ఆ జీవోని లేకుండా చేసేయాలని చెప్పి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది యాక్ట్గా మార్చింది. అదే 1/2005 యాక్ట్. ఇది కనుక రద్దు చేస్తే బై అపాయింట్మెంట్ కూడా సర్వీస్ కన్సిడర్ చేయబడుతుంది. మనందరికీ డబ్బులు రాకపోయినా ఎలాంటి మానిటరీ బెనిఫిట్ లేకపోయినా సర్వీస్ కాకపోయినా కూడా ఈరోజు చాలా సంవత్సరాల పాటు స్కాలర్షిప్గా ముందుంటాం. సార్ తర్వాత ప్రమోషన్ తీసుకోవడానికి కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మనకు ఈ యాక్ట్ అనే దాన్ని రద్దు చేయించాలని వీళ్ళకి జీవో రద్దు చేయడం వల్ల మనకే కాదు ఆనాడు ఎవరైతే ఆ రూల్స్ అమెండ్మెంట్ చేయడం వల్ల 16 రూల్స్ 11, 12 ఇప్పుడు గవర్నమెంట్ తెలుసు గవర్నమెంట్ నెక్స్ట్ 2 కూడా క్లబ్ చేస్తున్న క్రమంలో జీవోలను 2 క్లబ్ చేసేటప్పుడు జరిగినటువంటి క్రమంలో భాగంగా కొత్తగా 16 రూల్స్ క్రియేట్ చేయబడింది. పరిసరాలకి వాళ్ళు అమలు చేస్తున్నారు కాబట్టి జీవో నెంబర్ 95, 96, 505, 535 ఇవన్నీ ఉమ్మడి సర్వీస్ రూల్స్. గవర్నమెంట్ జరిపిన తేడా లేదు, 2 క్లబ్ చేస్తుంది. కానీ ఎన్నిసార్లు తెచ్చినా హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు రాష్ట్రపతి చేస్తే కూడా ఇప్పటికీ బ్రేక్ అయ్యి ఆపింది. అలాంటి క్రమంలో ఆ రోజు ఈ జీవో రద్దు చేయడం వల్ల ఆనాడు ఆ రోజు వరకు ఎవరైతే ప్రమోషన్ తీసుకున్నారో అందరిలోకి రిటైర్ అయ్యారో అందరిలోకి, కానీ ఆ తర్వాత ఎవరెవరైతే రిటైర్ అయ్యిందో వాళ్ళందరికీ గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ గారు విశారదతోనే తెలుగు పండితులు కావడానికి అవకాశం మీ అందరికీ తెలుసు. 7వ తరగతి చదువుతున్న విశారద ఈక్వల్. అలాంటి వాళ్ళు కూడా తెలుగు భాష ఆంధ్ర సారస్వత పరిషత్ పేరుతో అప్పుడు ఇప్పుడు తెలంగాణ సారస్వత పరిషత్ పేరుతో ఉన్నటువంటి ఈ సంస్థల యొక్క ప్రాతినిధ్యం మేరకు తెలుగు భాషని అభివృద్ధి చేయాలని తెలుగు రాష్ట్రం కాబట్టి మనం తెలుగు టీచర్లను నియామకం చేయాలన్న ఉద్దేశం చేత అక్కడ విశారదతో కూడా అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సందర్భం. అలాంటి క్రమంలో ఎన్టీఆర్ గారు ఈ భాషా పరిస్థితులందరినీ కూడా అప్డేట్ చేయడానికి స్కేల్ ఇవ్వడం జరిగింది 330 జీవో ద్వారా. ఆ జీవో రద్దు చేయడం వల్ల ఏమైందంటే ఒక్కొక్క హెచ్ఎం ఇప్పుడు చాలామంది సేతుపతి సార్ సిహెచ్ఎం నాకు తెలుసు, చాలామంది లక్ష్మణరావు నల్గొండలో సిద్దిపేటలో చాలామంది జిహెచ్ఎంగా రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఎస్ఏలు రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఒక్కొక్కరికి పెన్షన్లో దాపెట్టిన రోజుల్లో 8-9 లక్షలు 11 లక్షలు కూడా రికవర్ అయ్యింది, వాపస్ తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన 70 ఇంక్రిమెంట్ మొత్తం రికవర్ చేసింది. అనేది తప్పు. జీవో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. దీన్ని ప్రాస్పెక్టివ్ మెథడ్ అంటే ఆ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి చేసిన దానికి అప్లికేబుల్ చేయడం తప్పు అని సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో కేసేస్తే ఇది న్యాయమైంది, వాళ్ళకి రికవరీ ఆపండి. తర్వాత మళ్ళీ దాన్ని ఆంధ్ర మనకంటే ముందు ఆంధ్ర తర్వాత తెలంగాణ ఆపిన రికవరీ చేసిన సొమ్మును తిరిగి మళ్ళీ అందించండి కోర్టు ద్వారా మనం తెచ్చుకోవడం. అక్కడ కూడా ఒక చిన్న పొరపాటు మన ఈ సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు మన గత నాయకులు చాలా ప్రయత్నం చేసే వాళ్ళని మనం తప్పుపడలేదు. అదేదో 6వ వారంలో చూసుకొని 5వ వారంలో జరుపుకుంటాం కదా, అట్లా పెద్దలు చేసిన తప్పుని మనం ఒకసారి తీసుకోకుండా అందులో లోటుపాట్లను గమనించి ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని ఇప్పుడు మేము అప్లై చేస్తాం. అప్పుడు మన వాళ్ళు రూల్స్పై అవగాహన లేక అదే మనలోకి జిహెచ్ఎం వచ్చేది కాదు. నాకు తెలుసు బీఓఎల్ ఇట్లా ఎంఓఎల్ ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి బీఈడ్ ఉంటేనే జిహెచ్ఎం వచ్చేది. మనీ ట్రైనింగ్తో జిహెచ్ఎం రాదా అని అనుకుని మనలో కూడా జిహెచ్ఎం రావాలని ఆశతో కొంతమంది దూరదృష్టి లేక వెనుక రాబోయే తరాన్ని ఆలోచించక జిహెచ్ఎం అయితే చాలు అని ఆలోచించడం ఇతర సంఘాల యొక్క మాయలో పడి మేము జిహెచ్ఎం ఇస్తాం, మా ఎగ్జిట్ కూడా మీతో పాటు రావడానికి అవకాశం ఒప్పుకుంటే రూల్స్లో మేము చేపిస్తామని అంటే సరే అన్నారు. దాని యొక్క తీవ్రత తెలియక వెంటనే స్కూల్ అసిస్టెంట్గా పీజీ అప్పటి నుంచే పీజీతో అపాయింట్ అయినటువంటి పండితులు 2000 సంవత్సరం నుంచి పీజీతో డైరెక్ట్ అపాయింట్ అయినటువంటి పరిస్థితి. బీఎస్సీ ఉన్నా ఎంకామ్ ఉన్నా బీకామ్ ఉన్నా కూడా టీపీటీ లేదా హెచ్పీటీ తోటి పండితులుగా న్యాయమైంది. ఇదే అదనంగా
హెచ్ఈటీలు అంతకుముందు ఎంతమంది ఉంటే అంతమంది పీజీ చేసుకొని పాత సర్వీస్ కూడా కౌంట్ చేసుకొని మనకంటే ముందు సీనియర్గా లిస్టులో చేరి కొన్ని దాదాపు 20-30 వేల ప్రమోషన్ పోస్టులు నష్టపోయింది. జిహెచ్ఎం ఇచ్చేటప్పుడు చిన్న మార్పులు చేస్తే సరిపోయేది. బీఈడి ఎట్లా ఉంది కదా, డిగ్రీ అండ్ బీఈడి 10+, 2+, 3+1 ఆ 1 దగ్గర బీఈడి దగ్గర పండిట్ ట్రైనింగ్ అని రాస్తే సరిపోయేది. ఆ అవగాహన లేక మీకు జిహెచ్ఎం ఇస్తున్న పండిట్ ట్రైనింగ్తో అని చెప్పి ఇక్కడ దానికి ఒప్పుకోవడం ఇవాళ మనందరం 20,000 నష్టపోతాం. నేను కూడా సీనియర్, మీ అందరికీ ఇప్పుడు సీనియర్ 20 సంవత్సరాల పైగా సర్వీస్, 24-25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రమోషన్ రాకుండా ఇట్లే రిటైర్ అయిపోయిన అయిపోతే మేడం వెంకట్రావు పెట్టి తలపడుతుంది మన దేశభక్తి శ్రీనివాస్ ఓన్లీ ఎంపీ గారు కనీసం ఒక ఉద్యోగి ప్రమోషన్ మూడు ప్రమోషన్ తీసుకోవాలి ఒక ఉద్యోగ సమయంలో, కానీ ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా కొన్ని సందర్భం ఇదంతా గమనించి దీనికి కారణం ఎక్కడుందని తెలిసి ఈ రూల్స్ అడ్డుకోవాలి. అంటే ముందు అప్గ్రేడ్ చేస్తే సరిపోతా, ఎప్పుడు వచ్చినా కూడా మీరందరూ సక్సెస్ఫుల్గా చేస్తే చాలు, హై స్కూల్లో చేస్తే చాలు అప్గ్రేడేషన్ అనుకునే తప్ప యూపీఎస్లో అప్గ్రేడ్ కావాలి ఎవరైనా అడిగిందా చూసి ఈరోజు యూపీఎస్లో కూడా తెలుగు హిందీ ఎస్ఏలే ఉన్నారు, ఎవరు ఊహించారు. అది మనస్సంగా మాత్రమే చెప్పి చేసినటువంటి ఆ రోజు కేసీఆర్ గారితో ఇంకా కొన్ని అప్గ్రేడ్ కానీ స్కూల్ ఉన్నాయి, సమయం అందుకే అయితే ఒకటే ఆ రోజు కేసీఆర్ గారు మీరు అందరూ మీకు కూడా తెలుసు అన్న, మీ అందరికీ తెలుసు. నేను ఎందుకంటే ఎక్కువ సందర్భం మాట్లాడాల్సి వస్తుంది. తెలుగు మహాసభలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు అక్కడ అందరూ వెళ్ళి ఒక్కొక్కరు ఒక కాగితం చదివితే 3,000 రూపాయలు ఇస్తారు. ఎవరు కాగితం చదివితే ఒక రాష్ట్రం చదివితే 3,000 అట్లా ఉంటే ప్రభుత్వం మేము అవన్నీ చేసి ఈ అప్గ్రేడేషన్ ఏం చేస్తే సాధ్యమైంది అని నందిని సీతారెడ్డి గారిని, రేష్మతి గారిని పట్టుకొని వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారిని తీసుకెళ్ళి మృత్యు చేశారు గారు గురువు గారు గురువు గారు సిరిసిల్లలో వారి అల్లుడు గారి ద్వారా వారి ద్వారా విషయం చేరవేసి తెలుగు మహాసభలో మొట్టమొదటి రోజు భాషా పండితుల యొక్క సమస్య ఉందని మన దృష్టికి వచ్చింది. అతి త్వరలో ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పించే ప్రయత్నం చేస్తుంది. హర్షద్వారాల మధ్య అది విన్నాం అందరూ. కానీ 5 రోజుల్లో ముగింపు డిసెంబర్ 15, 16, 17, 18, 19 ముగింపు రోజు సార్ చెప్పిన మాట ఏంటంటే ఎవరేం చెప్పారో ఏం మానేసారో తెలియదు, కానీ ఏదో పండితుల సమస్య విషయంలో ఏదో కోర్టు కేసు ఉందని నా గమనంలోకి వచ్చింది. అతి త్వరలో మీకు సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిన తప్ప దాన్ని ఒక చిన్న ఆశగా పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో ఎక్కడైనా కేసీఆర్ గారు నేను అప్గ్రేడ్ చేస్తా అని అన్నాడా చెప్పండి? అనలే. కానీ ఆనందాన్ని కూడా అన్నట్టుగా క్రియేట్ చేసి కేసీఆర్ గారు అప్గ్రేడ్ చేస్తున్నారు, మనందరినీ అప్గ్రేడ్ చేస్తున్నారని పదే 100 సార్లు డిజైన్ చేసి వినకపోతే యాదాద్రి నుంచి ఇందిరాబాద్ రోజు పాదయాత్ర చేసి మొత్తం పోస్టులు అప్గ్రేడ్ చేసుకోవడం జరిగింది. 2,400 పండిట్ పోస్టులు 1,047 పీఈటీ పోస్టుని అప్గ్రేడ్ చేయించుకోవడం జరిగింది. అలాంటి క్రమంలో ఇవి కూడా ఇంప్లిమెంట్ కాకుండా వెంటనే కోర్టులో కేసేసారు. ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన పేరు నా దగ్గరికి వచ్చి నా స్కూల్లో రాంపూర్ పక్కన పండించినప్పుడు చాలాసేపు వాదన జరిగింది. 150 మంది సాధించారు. నర్సులు ఏమి ఇవ్వమంటారు సార్, మాకు ఏం పేరు పేరు మీ పేరుతోనే జీవో తెచ్చుకోండి, మాకు అప్గ్రేడ్ అయితే చాలు అని అడిగితే ఆయనకి ఏమనిపించిందో తెలియదు. ఇప్పుడు మల్లికార్జున సార్ పనిచేస్తున్న స్కూల్ గట్టిపల్లి 10 కిలోమీటర్ల దూరం ఉంటారు. ఆయన పోయిన తర్వాత ఆలోచన చేసిండు, హరీశ్రావు గారికి చెప్పిండు, పాత్ర సుధాకర్ గారికి చెప్పిండు, వారి సలహా మేరకు ఆయన పేరుతోనే జీవో వచ్చాయి. అయినా ఇంప్లిమెంట్ కాదు. ఎందుకు అంటే 11, 12 సర్వీస్ రూల్స్ మార్చకుండా ఇవ్వడం కుదరదు. పండితులకి ఏమన్నారు కానీ క్వాలిఫికేషన్ 11 ప్రకారం దాని ప్రకారం ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు కాబట్టి మాకెందుకు ఇవ్వాలని వాళ్ళ రైట్ తప్పేం లేదు, వాళ్ళకు అవకాశం ఉంది, వాళ్ళు అడిగింది. మళ్ళీ ఆలోచన చేసి ఇట్లయితే కుదరలేదు. కొద్ది మందిని కొంచెం అప్గ్రేడ్ చేసి వచ్చిన పోస్టులు మొత్తం నింపుకుంటూ ఎగ్జిక్యూటివ్తో నింపితే మిగిలిన మనం ఏం చేసేది భాషా పండితుల పోస్టులు క్రియేట్ చేసి అందులో సర్దుబాటు చేస్తూ పోయేవారు. అరే ఇట్లయితే కుదరదని ఒక్కసారిగా దీనికి ఆలోచన చేసి ఎల్పీ వ్యవస్థనే రద్దు చేయించాలి. ఎవరైనా కోరుకుంటారు కదా, ఎంత మూర్ఖులు నాన్న నన్ను నేనే ఇప్పుడు ఒకసారి మన లాంగ్వేజ్ పండుగ వ్యవస్థను మనమే రద్దు చేయమని అడుగుతున్నాం భాషల్ని బోధించేటప్పుడు వాళ్ళు. కానీ మేము అడిగినాం. ఎందుకు అడిగినాం అంటే వాళ్ళని మోసం చేయాలంటే మోసంతోనే చేయించాలంటే మాయ చేయాలి తప్పదు. కాబట్టి
కాబట్టి మా పోస్టులు అప్గ్రేడ్ చేయండి. అందులో మీరు జీవో చదివితే తెలుస్తుంది రూల్స్లో 398 సర్ప్లస్ ఉన్న హెచ్ఈడి పోస్టులను ఆ యొక్క బడ్జెట్ అలాట్ చేస్తూ అప్గ్రేడ్ చేయండి అని అన్నాను. కాబట్టి హెచ్ఈడి పోస్టులది బడ్జెట్ మాకు అలాట్ చేసినప్పుడు మాకెందుకు వాడాలి కోర్టు చేసేసారా కరెక్ట్. కాబట్టి రద్దయ్యే పోస్ట్ హెచ్ఈడి కాకూడదు, మా పోస్ట్ రద్దు కావాలి. అప్పుడే మా పోస్టుని అప్గ్రేడ్ చేయడానికి వీలు అవుతుంది. మా పోస్ట్ మాకు లేకుండా వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు అప్గ్రేడ్ చేసి అప్పుడు మమ్మల్ని ఎక్కడ పెడతారు? జీతం చేయడం కష్టమవుతుంది ప్రభుత్వానికి. ప్రైమరీకి పంపలేదు, మా జాబ్ చాట్ ప్రైమరీలో కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇది వర్క్ అవుతుంది కానీ ఎల్పీ వ్యవస్థ రద్దు చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ పెట్టి ఒక 5 పెట్టుకున్నాం. అట్లా పెట్టుకుని ముందుకెళ్ళి మొత్తం పోస్టులు అప్గ్రేడ్ చేయమన్నారు. అడిగినప్పుడే వాళ్ళని ఇస్తారా? అందులో కేసీఆర్ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో పనులు చేయించుకున్నట్టు కేవలం 10%, జీవోలు ఇచ్చినట్టు 10%. ఏ వ్యవస్థ అందులో టీచింగ్ ఫీల్డ్లో ఒక్క పని కూడా జరగడం మీ అందరికీ తెలుస్తుంది గవర్నమెంట్. అలాంటి కేసీఆర్ గారితో 4 జీవోలు తెప్పించడం జరిగింది. వాటిలో ప్రేమ వాళ్ళు తెలియదు పాపం కింది స్థాయి నుంచి పైకి చేరలేదు. అలాంటి క్రమంలో ఆయన రూల్స్ మార్పించడానికి మన సంఘం తరఫున నిర్మల్ జిల్లా నుంచి సాయం అనే ఒక స్కూల్ అసిస్టెంట్ ఇంకా 10 సంవత్సరాల సర్వీస్ ఉన్నా కూడా రిజైన్ చేసి నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తా అని చెప్పి నేను కంటెస్ట్ చేసే ప్రయత్నం చేసినాను. ఆ రోజు 2019లో మన సూర్యవేందర్ గారి ఎన్నికలు, పాత్ర సుధాకర్ రెడ్డి గారి ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇదే తరుణం చాలా బాగుందని కష్టపడితే ఆ రోజు మీకు ఎందుకు కావాలి, మీకు ఎమ్మెల్సీ కావాలి, ఎందుకంటే మీరు ఎవరు పట్టినాం? కేటీఆర్ గారిని, హరీష్ గారిని, కవిత గారిని, ఈటల రాజేందర్ని, ఆ బండ ప్రకాష్ని, మొదలనే దేశపతిని, నందిని గారిని మీరు అన్నారా లేదా? ఇస్తారా? ఇలా చేస్తారా? చేయాలి. వాళ్ళు ఏమనలేదు వాసన చెప్పండి. అట్లా తిరిగితే లాస్ట్కు మీకు ఇంతకు అప్డేట్ కావాలన్నా ఎమ్మెల్సీ కావాలన్నా అని తెలిసి అప్డేట్ కాదందుకే మాకు ఎమ్మెల్సీ మావాడు అనుకుంటే మాకు చేస్తాడు, ఎప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు మా ఓటు అడుగుతారు, మమ్మల్ని వాడుకోవడం చేస్తారు అని చెప్పి మా వాళ్ళనే ఎమ్మెల్సీ కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. అంటే అట్లయితే మీకు అప్డేట్ అయితే జీవో వస్తుంది, మీ ఎమ్మెల్సీ ఇంకా చేసుకోకూడదు అన్నాడు బండప్రకాష్ గురించి. ఆ రోజు చెప్పి బండప్రకాష్ గారు కేసీఆర్ గారితో వెళ్ళి రాజేశ్వరి బండప్రకాష్ వెళ్ళి జీవో నంబర్ 10,479 పోస్టులు అప్డేట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. స్వయంగా నా లెటర్ ప్యాడ్ పైన, మా సంఘం లెటర్ ప్యాడ్ పైన పీఈటీలో కూడా 801 పోస్టు అప్డేట్ చేస్తూ 2 సంతకాలు విజయసాగర్ గారు టీజీపేట అధ్యక్షుడు నమ్మకాలు వారి సంతకాలు కూడా మన లెటర్ ప్యాడ్ పైన తీసుకుని పీఈటీలో కూడా అప్డేట్ చేయగలుగుతాం. ఈరోజు పీఈటీలో కూడా ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు పొందగలుగుతున్నారు. క్లాస్ ఎగ్జామ్ హెచ్ఈటీలు రాకుండా అంటే దానికి కూడా హెచ్ఈటీ మేము అనుభవించిన బాధ వాళ్ళు అనుభవించిందని మాతో పాటు వాళ్ళకు రూల్స్ విషయం తెలియజేసి వాళ్ళకు కూడా 9-10 రూల్స్ను అమెండ్మెంట్ చేయించి ఇవ్వడం జరిగింది. మనకు కూడా 11-12 జీవోల ప్రకారం ఆపడానికి ప్రయత్నం చేస్తే ఏ జీవోలు అయితే అడ్డుగా ఉన్నాయో ఆ జీవోలు మార్చాలని వెంటనే 2021 ఎమ్మెల్సీ రాజేశ్వరి ఎన్నికల్లో పల్లారాజేశ్వర రెడ్డి గారి సాయంతో ఆ రోజు ప్రభుత్వానికి అందరూ వ్యతిరేకం. ఒక పండిత పరిషత్ మాత్రమే, ఒక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మాత్రమే అనుకూలంగా వెళ్ళి ఆ రోజు వినూత్నంగా వ్యూహాత్మకంగా ఎదుగుదలకు వెళ్ళి ఆ రోజు జీవోలు సాధించడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా మోసం చేస్తారు మనల్ని, ఈసారి ఎవ్వరికి చెప్పకూడదని చెప్పి అసలు ఆ జీవోలు బయటకు వచ్చేటప్పుడు చెప్పకూడదని, ఆ రూల్స్ విషయం ఎమ్మెల్సీలు కూడా తెలియవద్దని మొత్తం జీవోల్ని మార్చి బయటికి మళ్ళీ అప్డేట్ జీవో వస్తుంది అయిపోతుంది అనుకున్నాం. కానీ రూల్స్ మార్పించి క్వాలిఫికేషన్ టచ్ చేయకుండా ఎల్పీ ఉంటే ఎస్ఏగా వెళ్ళొచ్చు, ఆయనకు డిగ్రీ ఉందా, పీజీ ఉందా, ఇంటర్ ఉందా అనేది అనవసరం. ఎల్పీగా అపాయింట్ అయిన వ్యక్తి లాంగ్వేజ్ పండితుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా అర్హుడు. అది కూడా ఎల్పీ తెలుగు మాత్రమే, ఎస్ఏ తెలుగు, ఎల్పీ హిందీ మాత్రమే, ఎస్ఏ హిందీ ఇవ్వాలి. విచిత్రం ఏంటంటే మనకు ఎల్పీ తెలుగు అపాయింట్ అయినటువంటి ఒక క్యాండిడేట్ ఎస్ఏ హిందీ కూడా ప్రమోషన్ చేస్తుంది. అప్పటి ముందే అవకాశం. మీరు నేను చెప్పేది సత్యం. టీజీవీఎస్ సంఘం తెలుసుంటుంది, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం. మా భార్య యొక్క గురువు గోవింద్ నాయక్ గారు ఎల్పీ తెలుగు ఆయన అపాయింట్ అయింది, కానీ ఆయన తీసుకున్నది స్కూల్ అసిస్టెంట్ హిందీ ప్రమోషన్. మరి క్రాస్ ప్రమోషన్ ఇవ్వడానికి ఎవరికి ఛాన్స్ ఉండాలి? ఆ క్రాస్ ప్రమోషన్ని బ్రేక్ చేసి ఎవరి ఛానల్లో వాళ్ళకే వచ్చినట్టు తయారు చేయడం జరిగింది. ఎందుకు అంటే వివక్షత అడుగడుగున కనిపించింది. ఆ రోజు మనము హెచ్ఈటీలు కావు, ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ కావు, మన పరిస్థితి అక్కడే వచ్చాము. ఎల్ఎఫ్ఎల్ ఇచ్చేటప్పుడు హెచ్ఈటీ ఈక్వల్ అంటే అది కొన్ని హెచ్ఈటీ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రైమరీలో ఉన్నామంటే అది లేదు, హై స్కూల్లో పనిచేసినప్పుడు ఎస్ఏ ఉన్నామంటే అది లేదు. ఇట్లా కొన్ని కార్యక్రమాలు ఇలా చేస్తూ ముందుకు వచ్చినందు వల్ల జీవోలని మార్చుకోవడం జరిగింది. ఆ 2-3 జీవోలు మార్చడం చరిత్ర
ఎప్పుడైతే 20 ఏళ్ల క్రితం మనం మార్చి మనకు అన్యాయం జరిగిందో ఆ చరిత్రను తిరగరాసిన సుప్రీంకోర్టు తీర్పు రాకముందే ఈ జీవో తీసుకున్న మళ్ళీ ఆగింది. ఎందుకంటే పోస్టులు ముందు అప్గ్రేడ్ అయినాయి, రూల్స్ తర్వాత అమెండ్మెంట్ అయింది. 17-19 పోస్టులు అప్గ్రేడ్ అయితే 21 రూల్స్ మారింది. అదే రూల్స్ మారినప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. అంతకుముందు ఉన్న పోస్టులకు మాకు కూడా 60 కానీ మళ్ళీ చేసేసింది. అదే ఇది చిత్రం, ఇది మొత్తం పోస్టులు అప్గ్రేడ్ అయ్యాయి, అన్ని అలాగే చేస్తే మనం మేమే పోవాలి, ప్రభుత్వానికి ప్రమోషన్ కాదు కదా డిమోషన్ ఇచ్చిన ఘనత దక్కుతుంది అని చెప్పి ఒప్పించి రూల్స్ ఇచ్చిన జీవోలని క్యాన్సిల్ చెప్పి ఏ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిందో అదే జీవోని క్యాన్సిల్ చేసి 110 జీవో ద్వారా మళ్ళీ 10,400 పోస్టులని అక్టోబర్ 8-10-2021 తీసుకురావాలని తెచ్చిన తర్వాత ఏప్రిల్ వరకు అంటే 8 నెలలు ఎవరికి తెలియకుండా దేవసేన గారు కూడా తెలియకుండా వాకాటి కన్న గారి దగ్గరనే ఆ జీవో కాపీ ఆపించడం జరిగింది. ఆనందంగా తెలిసి అప్పుడు అందరికీ దురదృష్టంగా మనం 3 months అమలు కంటే ముందే ప్రమోషన్ ఉండేవాళ్ళు. వేళకి ఏంటంటే మేము 50,000 రూపాయలు డబ్బులు లేకపోతే కూడా వీరేంద్ర గౌడ్ ఒక దగ్గర అప్పుగా తీసుకొచ్చి కేసు వేసి తొందరగా బెంచ్ పై తెచ్చి క్లియర్ చేయించాలని డిసెంబర్లో ప్రయత్నం చేస్తే మన దురదృష్టవశాత్తు 3 months రావడం ఇంప్లిమెంట్ కావడం చక్కగా జరిగింది. ఆ దెబ్బతో మీరు ఎక్కువ మరి శ్రీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అప్పుడు జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ నేను పదే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎందుకని అంటే మీరు ఎక్కువ రోజులు ఆడ ఉండరు, మీరు వారం లోపల ట్రైనింగ్కి వచ్చేదే, మళ్ళీ వెంటనే తిరిగి మీరు మీ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ వస్తుంది అన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇది ప్రమోషన్ అవుతుంది అని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ జీవం మారిందనే విషయం వాళ్ళకి తెలియకపోవడం వల్ల మే నెలలో వాళ్ళు ఏప్రిల్లో కోర్టుకు సెలవులు వచ్చే టైంలో ఇది బయట తీసుకొచ్చి కేసు వేసింది. లేకపోతే అందరికీ ప్రమోషన్లు వచ్చే టైం నేను ఒకటే చెప్పేది, పండితులకు ప్రమోషన్ వచ్చేంత వరకు ఈ రాష్ట్రంలో ఎవరికి ప్రమోషన్ లేదు. అదే జరిగింది. అందుకే మనల్ని పక్కకెట్టి మొత్తం ప్రమోషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్న భగవంతుడు మన వైపున నిలబడి నాన్ స్పోర్ట్స్ తీసుకొని ఆగి మనల్ని మొత్తం బయటపెట్టి ఆ తర్వాత ఏదైతే అడ్డుగా ఉందో అవన్నీ కూడా తొలగించుకుంటూ వెంటనే మనకు సివిల్ బెంచ్ కేసు అనుకూలంగా రాలేదు. అసలు ఇక్కడ కుదరదని జడ్జిని నేనేం చేశాను అప్పుడున్న గవర్నమెంట్. ఈ మాట నేను వాడకు, ఇది మన లోపల మాట కాబట్టి చెప్తున్నా. జడ్జిని నేనేం చేసి ఆ తీర్పునే మార్పించేసి అక్కడ ఏమైందంటే మీరు బాగా గమనించాలి. తీర్పు వచ్చిన రోజు 11 గంటలకు కోర్టు స్టార్ట్ అయిన వెంటనే ఏమవుతుందంటే పాత పోస్టులు అందరికి కలిపి తీసుకోవాలి, అప్డేట్ అయిన పోస్టులు 12 గంటలు. 1 గంటలకు ఏమన్నా మెసేజ్ వచ్చిందంటే లేదు అన్ని పోస్టులు అందరు కలిపి తీసుకోవాలంట. నేను ఒక్క మెసేజ్ పెట్టలేదు మా సంగీతం అందరు కలిపి అవుతుంది. ఏమైనా 3 గంటలకు మెసేజ్ వచ్చింది లేదు 110 జీవోలు కొట్టేసిందంట. అప్పటికి కూడా నేను స్పందించలేదు. చివరికి లేదు ఏం కొట్టేయలేదు, అసలు ఇది అసంగీతంగా ఉంది అని. కారణం ఏంటంటే ఆ తీర్పు అట్లాంటిది. ఆ తీర్పు రావడంలో ఆ తీర్పు ఎట్లా వస్తుందో తెలుసుకొని ముందే ప్రయత్నం చేసిన వసంతరం మేడం తెలుసు. ఇక్కడ ఉన్న వారు కూడా పంచుకున్నాం. వాళ్ళ కుమారాన్ని మేడం అని వాళ్ళ సార్గాల విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ఎదురు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఆ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే అందరూ సంబరాలు చేసుకుని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి, నూతనంగా కానీ ఊరుకులాడేది అన్ని సంఘాలు అడిగినాయి ఎవరిని తప్పండి. కానీ అది ఇంప్లిమెంట్ కాదని నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో వినం డివిజన్ బెంచ్లో కేసు వేసి మా పోస్టులు మాకే తీసుకోవడం తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో మన చరిత్రలో మన నాయకులు చేసిన తప్ప మేము చేయదు, మా జూనియర్లకు నష్టం చేయడం అని చెప్పి ఆ రోజు సీరియస్గా తీసుకుని రోజు మన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనుమతి ఇవ్వకపోయినా మిగతా వాళ్ళు ఒప్పుకోకపోయినా 40 మంది టీంతో ముఖ్యంగా తెలుగు వాళ్ళే తెలంగాణ తెలుగు సబ్జెక్టు ఫోరం అప్పటికి రిజిస్టర్ అయింది. అన్న హిందీ సబ్జెక్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షుడుగా రిజిస్టర్ అయ్యింది. కాయిదాలు బయటకు రాలేదు. వీళ్ళ నేతృత్వంలో ఒక 40 మంది టీం సంఘాల ఖచ్చితంగా మన మిత్రులుందని మా మిత్రులుందని ఒక టీంగా ఏర్పడి డివిజన్ బెంచ్లో కేసు వేసి ఆ విజయం సాధించడం నమ్మలేదు. విచిత్రం ఏంటంటే ఏ ఇంటికైతే మనం అప్గ్రేడ్ చేసినామో రూల్స్ మార్పించామో వాళ్ళు ఎగ్జిక్యూటివ్తో కలిసి మనకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. అయినా మనది నిజాయితీ ఉంది, నిజం ఉందని తెలిసి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో వెంటనే భగవంతుడు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన వెంటనే ముందస్తు జాగ్రత్తగా సుప్రీంకోర్టులో కేవీఏ తీసుకుంటుకోవడం జరిగింది. వచ్చిన తీర్పును అమలు చేయించుకోవాలని ఒత్తిడి చేసి వాళ్ళు 80 లక్షలు వసూలు చేసి సుప్రీంకోర్టులో జూలైలో రావాల్సిన కేసును మేలో తీసుకొచ్చి వెంటనే సరిగ్గా అయినా కూడా ముందు జాగ్రత్తగా లాయర్ని అక్కడ వరకు తీసుకుపోయి బుక్ చేసి ఫ్లైట్లో వెళ్ళి వాళ్ళ ఎత్తులన్నీ కూడా బ్రేక్ చేసుకుంటూ జీవోలు వచ్చిన తర్వాత
ఇక్కడ కూడా మీకు తెలుసు మన మిత్రుల ముందరే హిందీ పండిత అన్న హిందీ వాళ్ళకు అమౌంట్ ప్రమోషన్ ఛాన్స్ లేదు విద్వాన్నారు 2017 కేసు అన్ని అడ్డం తీసుకొచ్చారు ఈసారి వాళ్ళతో మాట్లాడి మొత్తం ప్రమోషన్ ఎక్కడ కూడా ప్రతి ఆలోచనలో కిషన్ సార్ మళ్ళీ పెట్టి మనల్ని వెరిఫికేషన్ ఆఫీసర్ మనల్ని రైట్ అన్ని సర్టిఫికేట్ ఉన్నాయని అందరికీ ప్రమోషన్ ఎక్కడ కూడా పోయింది. ఇట్లా ఈ చరిత్ర ఎందుకే పంపించినట్టు ఎంతో మంది అందరికీ ముందర మాట్లాడాలి. మనం చెప్పట్లేదు కాబట్టి ఎవరేం చెప్తే అదే రైట్ అనుకుంటాం. ఇది వాస్తవం జరిగింది. కాబట్టి ఇలాంటి ప్రమోషన్కి అయిన తర్వాత ఇంకా కొంతమంది మిగిలిపోయింది. మరి అట్లాంటి వాళ్ళు 1 year ఆగాల్సి ఆ రోజు కొన్ని సంఘాలు కొంతమంది పెద్ద కూడా అయిపోయింది. అదే మీరు అయిపోతుంది నెల లోపల అయిపోతుంది, మీరు 3 నెలలు అయిపోతుంటే నేను చెప్పినా నేను అందరిలాగా మోసం చేసుకున్నాను చెప్తున్నాను. 3 నెలలు 1 year పడుతుంది. 1 month నుంచి 1 year పడుతుంది. మీరు అదృష్టం ప్రయత్నం చేసి కరెక్ట్గా 1 yearలో మళ్ళీ అందరం ప్రమోషన్ చేసుకున్నాం. అందులో భాగంగా అయినా ఇక్కడికి అయిపోలేదు. మొన్ననే పెద్ద సంఘాల వాళ్ళందరూ కూడా నాకు అనుభవంగా చెప్పేటట్టున్నారు కూడా ఏమంటారంటే మళ్ళీ నువ్వు 24 hours స్కూల్ అసిస్టెంట్ కావాలంటావు. నాకు తెలిసిందంతా అంటే అదే మీ పోస్ట్ అయితే తీసుకుంటలేదు కదా, మా పోస్ట్ కదా. నేనేం చెప్పలేదు. ఎవరైతే వీటిపోయిన రాష్ట్ర వ్యాప్తంగా 727 మంది 24 DSC వాళ్ళు ఉన్నారు. వీటిపోయిన ఒక 67 మంది ఇప్పుడు పాత వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపి ఒక 700 మంది పైన ఉన్నారు. వాళ్ళందరికీ కూడా త్వరలో ప్రమోషన్ రాబోతుంది. ఆ ప్రమోషన్ 1051 పోస్టులు ఎంపీలు మిగిలినాయి రాష్ట్రంలో. ఆ ఎంపీలన్నీ కూడా అతి త్వరలో అప్డేట్ రాబోతున్నారు. అంటే ఇక ఎంపీలు కూడా ఇప్పుడు చేసినటువంటి సార్ పెద్దలు శంకర్ సార్ మా పెద్దల మార్గదర్శనంలో రావాల్సిన కోరుకుంటూ వారి సుభాషితులే కవి గాయకులు మంచి రచయిత కూడా వారి మన అందరిలో మనకి ఎక్కువ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకుని అందరూ భావించాలంటే దూరం ఉన్నారు. మనం మాట్లాడుకోవడం తప్ప అతి త్వరలో మిగిలిపోయినటువంటి వాళ్ళని అప్డేట్ కాకపోతే కొన్ని యూపీఎస్సీ స్ట్రెంత్ లేని కారణంగా తగ్గించారు. 10 మంది ఉన్న స్కూళ్ళు కొన్ని ఉన్నాయి. నా దగ్గర డాటా ఉంది. ఆ మెమో నేను బయటికి రిలీజ్ చేయొచ్చు కాబట్టి అఫీషియల్గా అనఫీషియల్గా చెప్పొద్దని ఆపిన హై స్కూల్ ఎంతమంది లేదు, యూపీఎస్సీ ఎంతమంది లేదు, ఈ దాంట్లో శాంక్షన్ పోస్ట్ ఏంటి, వర్కింగ్ ఏంటి, వేకెంట్ ఏంటి అనే లెక్కలు తీసి పంపించడం జరిగింది. కేవలం 1054 మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో అప్డేట్ అయితే తోటి మన మిత్రులను కూడా అప్డేట్ చేయించుకొని నూతన విద్యా విధానానికి స్వాగతం పలికి 8 మన సంఘం కూడా ఏం చేయబోతుందంటే 5, 6, 7, 8 తరగతులు స్కూల్ అసిస్టెంట్, 9, 10, 11, 12లో పీజీటెక్ వెళ్తారా జైలు వెళ్తారా మీ మీద పెట్టండి. ప్రైమరీలో మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాథమిక పండితులు ప్రాథమిక స్థాయిలో ఉండాలి. అది గతంలో భూషణ్ హెచ్పిటితో హిందీ ఉండేది, పీడీసీటీపీటీతో తెలుగు ఉండేది. తెలుగు ఉపాధ్యాయుని ఇప్పుడు నాకు అనుసారం ఎంత చక్కగా చెప్పాడు. బేసిక్ లేకపోవడం హై స్కూల్ వచ్చినప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంత ఈజీ కూడా ఏదైపోతుంది. కారణం బేసిక్లో ప్రాథమిక స్థాయిలో పండితులు లేకపోవడం వేల కోట్ల రూపాయలు ఇవన్నీ వృధా అని చెప్పి పంపించడం జరుగుతున్నది. కాబట్టి అందులో అందరం కలిసి వద్దాం. నాకు ప్రమోషన్ వచ్చిందని మాత్రం ఆగదండి. ప్రైమరీ స్థాయిలో మనం ఎప్పుడైతే రిక్రూట్మెంట్ చేసుకుంటామో మన భాషను బతికించుకుంటాం. ఏ జాతి అయితే భాష బోధకులు లేనాడు ఆ భాషను బోధించుతూనే ఉంటారు. ఉన్ననాడు ఆ భాషను కనుమరుగైతే ఇప్పటికీ ఇంగ్లీష్ మీడియానికి తెలుగు మీడియం క్లోజ్ అయిపోయింది. తెలుగు వాళ్ళలో మన బాధ్యత కూడా మరి ఆ జాతి ఆ భాషను మర్చిపోయినాడు మొత్తం జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మన భాష కోసం మన జాతి కోసం మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ మనందరికీ కూడా చేసి రావడానికి అవసరమైన 1,2,000 టెట్ విషయంలో కూడా బ్రేక్ పడితే టెట్ను కూడా మనం కేసు వేసి మినహాయింపు తీసుకుని ఎవరు మారదు కాబట్టి భాష పండితులందరికీ ఇప్పించడం జరిగింది. రీసెంట్గా కూడా పాత్రలకు టెట్ కావాలంటే డీకే అర్థం గారి ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి పంపించి ఒక లెటర్ తీసుకుని అతి త్వరలో నవంబర్ 9 కేసులో పాత్రలకు టెట్ మినహాయింపు ఇచ్చే విధంగా టెట్ రాష్ట్రానికి వర్తించదు అనే విధంగా అవసరమైన చట్టాన్ని మార్చే విధంగా తీసుకురావడం జరిగింది. బీఆర్ ఎన్నికల తర్వాత అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. అదే కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారి ద్వారా మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం ఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనకు ఎవరు అనుకూలమో వాళ్ళకి మనం అనుకూలం. ఇదే పరిస్థితిలో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే 20 సంవత్సరాల చరిత్రని తిరగ రాష్ట్రం మనందరికీ పదవులతో మనం ఎన్ని కోట్లు గెలిచినా ఎన్ని జీవోలు తెచ్చుకున్నా ఇంప్లిమెంట్ చేయడం ఇంపార్టెంట్ కదా. కాబట్టి కేసీఆర్ గారు అప్గ్రేడ్ చేస్తే ఆ గవర్నమెంట్ ఇప్పించినటువంటి ప్రధాన కారకుడు పల్లా రాజేశ్వర రెడ్డి అయితే ఆ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతాం. మరి జీవోలు తెచ్చి కోట్లలో గెలిచింది మన సంఘం. మన పట్ల మనం ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో ఏదైనా సాధించగలమని నమ్మకంతో ఉంటాం. ఇక మిగిలింది ఇంప్లిమెంట్ చేసింది ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇందులో భాగంగా వీరు కూడా తెలుసు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు మన సంఘం ప్రధాన సలహా
చేతులతో రాసి వీళ్ళ సమక్షంలోనే మల్లికార్జున సార్, జగన్ సార్, రవి సార్, గౌతమ్ సార్ వీళ్ళందరూ నలుగురు అప్పట్లో వేసుకొని పోయి చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మనందరూ సేవలు తీసుకున్నాం. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కృతజ్ఞత సభగా గాంధీ భవన్లో ఒక కృతజ్ఞత సభ విద్యా సదస్సు జరిగింది. కాబట్టి మనమేం తక్కువ కాదు, మనమే పెద్ద సంఘం అనేది పక్కకెట్టండి. మనం ఐక్యతతో ఉండాలి అని మనమే చెప్తాం. ఐకమత్యమే మహాబలం అని చెప్తాం. మనం ఐక్యంగా ఉండకపోతే ఎట్లా? ఇతర సంఘాలను డెవలప్ చేసిందే మనం. ఆ రోజు నేను గుర్తు చేసుకున్న 2017 నేను రాష్ట్ర బాధ్యతలు చేపట్టినాను. మండల స్థాయిలో చూసినాను. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టు లేని బిగియ పట్టవాళ్ళు. నేను అంత గొప్పవాళ్ళు ఆయుధంగా ఎందుకని చెప్తాను. పట్టు లేని బిగియం పట్టవాళ్ళు, పట్టు విడుట కన్నా పరగా చచ్చడం లేదు. ఆ చచ్చిపోయిన చచ్చిపోయినా కానీ విడిచిపెట్టడం అని చెప్పి గట్టిగా పట్టుకొని ఇప్పటిదాకా అందరినీ ప్రమోషన్ ఇప్పించారు, వదిలిపెట్టారు. ఇదంతా మీ యొక్క ఘనత. మీరందరూ మాకు ఇచ్చిన సపోర్ట్, అండదండలు, కొద్ది సహకారం, ఎంతమంది అండగా ఉన్నారో వాళ్ళందరి అతి కొద్ది మంది సమూహం యొక్క శక్తిని క్రోడీకరించి ఏకే పాఠశాల మన ఆర్పీ బృందం వారి ఇక్కడ బుల్లెట్ రీజినల్గా అని కోరుకొని ప్రమోషన్ తీసుకున్నాం. నిజంగా కూడా నాకు బాధ అయింది. చాలా సందర్భాలు అన్నా సార్, ప్రతిసార్లు చాలాసార్లు ఏపీఓ వారి తమిళనాడులో పనిచేసే వాళ్ళు కూడా నేను అప్పుడు అసలు యూపీఎస్ ఇప్పటికి హెచ్ఈటీ 30 ఏళ్ళ నుంచి ప్రమోషన్ పొందని హెచ్ఈటీన్నాడు. నాకే బాధ అనిపిస్తుంది. ఇది తప్పు. కాబట్టి వాళ్ళకు కూడా రావాల్సిన అవసరం ఉంది. యూపీఎస్లో ఎట్లా రద్దుగా పోతున్నాయి, అవసరమైతే యూపీఎస్లో ఉన్నటువంటి హెచ్ఈటీ పోస్టులని మా ప్రమోషన్ అయిపోతుంది. నేను అది కూడా తీసుకుంటాను. ఈ డిమాండ్ మీరు కనుక చేయకపోతే అని చెప్పి పెద్దసారి యూపీఎస్లో ఉన్నటువంటి హెచ్ఈటీ పోస్టుని ఒకటి ఫిజికల్ సైన్స్గా, ఒకటి ఇంగ్లీష్గా, ఒకటి ఎల్ఎఫ్ఎల్గా ఎందుకు అప్డేట్ చేయించుకోవద్దు? ఎంతసేపు పక్కన ఉంచుకోవడానికి నీరు నువ్వు ఎందుకు కొట్లాడు? కొత్తగా క్రియేట్ చేయమని అడగండి. ఈ దిశగా ఎందుకు వాళ్ళు చేసే తప్పులు కట్టించుకోవడానికి మన వైపు డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. మాది మీకొద్దు, మీరు మాకొద్దు, మన మాట్లాడుతూ ఉంచుకుంటాం. మీకు కావలిస్తే మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి మన దగ్గరకు వస్తే కూడా ఆ రోజు పల్లరాజులను ఒప్పించి ఎల్ఎఫ్ఎల్ పోస్టులు 10,000 పోస్టులు ఇప్పించడానికి ఒప్పించడం జరిగింది. మనకు అడ్డు రాకుండా మనకి. కానీ దురదృష్టవంతులు వాళ్ళు దానికి అడ్డు వచ్చి వాకాటికరణతో కవితతో మాట్లాడుతుంటే ఆ రోజు కనీసం 5,000 PSHM పోస్టులు వచ్చాయి. నేను బాధపడుతుంది. ఇప్పటికీ కొన్ని సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోకపోతే నాయకుడి తప్పు, వైఫల్యం. కాబట్టి మన సంఘం ఈరోజు చిన్న వాళ్ళైనా ఆ సమయస్ఫూర్తితో, రూల్స్పై అవగాహనతో, తర్వాత సమయోచిత నిర్ణయాలతో మనం ఈ దిశగా వెళ్ళినందుకు ఈరోజు ఇంత సక్సెస్ రావడం జరిగింది. దీనందరికీ సహకరించిన మీరందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రధానంగా ఎక్కువ మీడియా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గత మా వేసవిలో కొన్ని దాదాపు 1000 మందికి పైగా ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ శిక్షణ కేంద్రం పెట్టి సన్మానాలు కూడా జరిగింది. మల్లికార్జున సార్ అంటే ఆయన ఫోన్ చేసి పదే జగన్ సార్, మల్లికార్జున సార్ పిలిచినందుకు వచ్చినాను. లేకపోతే ఇష్టం కూడా కాదు. రాత్రి చెప్పి నేను మర్చిపోయిన వదిలేసిన పొద్దున మళ్ళీ మర్చిపోయాను. మధ్యాహ్నం చేసి తప్పనిసరి పరిస్థితిలో వచ్చిన ప్రమోషన్ మీకు ఇప్పించడం ఎన్నడూ సన్మానం కోరుకోలేదు. వచ్చి మీ అందరికీ సన్మానం చేసుకుని మీకు తెలుసు. గత వేసవిలో వచ్చిన వాళ్ళందరికీ సన్మానం చేసిన తప్ప సన్మానం కోరుకోలేదు. ఇవి అన్నీ మా పాత్ర ఎవరు అట్లా అవకాశం చేసినాం. అంతే నుంచి వేరే ఇదంతా మీ కారణంగానే భావించి ఐక్యతను ముందుగా కోరుకుంటూ సమయం వచ్చిన సార్ క్షమించాలని కోరుకుంటూ మరి అవకాశం ధన్యవాదాలు. సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ వెరీ సార్. అది పెద్ద చరిత్ర, ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. కానీ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి షార్ట్ కట్గా చెప్పారు. చాలా అద్భుతం. ఇలాంటి వేదిక ఒకసారి మనం ఏర్పాటు చేసుకుందాం. లాస్ట్ జస్ట్ 5 minutes. ఏ రాబడి లేకుండా వచనం ఎలా మెరుస్తుంది, ఏ కల్చర్ లేకుండా సత్రం ఎలా నిలుస్తుంది, నడిపించే చైతన్యం లేనిదే నడవని ఈ సృష్టి, ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా పలుకుతుంది, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా పలుకుతుంది, కరగనిది కోపనికి కాంతి ఎలా పడుతుంది, చెక్కనిది శిలకల్పన శిల్పం ఎలా పడుతుంది, ఫలితం అందేది తీవ్ర పరిణామంలోని సుమ అని చెప్పాడు సినారె సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్ సినారె గారు. సో ఆయన ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రేరణ, మోటివేషన్ లేకుండా ఎవరికి పని చేయలేము సార్. సో వితౌట్ మోటివేషన్ పాసిబుల్ కాదు. సో అలాంటి స్థితిలో కాస్త మాకు సపోర్ట్ చేసినటువంటి సార్కి కొంత మా తరపున కొంత సన్మానం చేయాలని నిర్ణయించుకొని చెప్పినందుకు వారు ఇచ్చేసి విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకమైన అభినందనలు. దానికన్నా ముందు మా కోర్స్ డైరెక్టర్ సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, మా కిషన్ భాయ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంపార్టెంట్ కంటెంట్ మరి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తుందో తెలియదు, కానీ అడ్జస్ట్మెంట్ చేయాలని అన్ని క్లాసెస్ అయిపోవాలి, మాట రావద్దు. బికాస్ తెలుగు కంటెంట్ అనే ట్రైనింగ్ అనేది ఆర్టీ అనేది డిఓ సార్ మెచ్చుకున్నాడు. మీరు 4 స్తంభాలు ఈ పిల్లలు గట్టి ఉన్నాయి కాబట్టి రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉన్నంతకాలం మనం ఉండాలన్నా దుమ్ము లేకపోతే పడాలి. మాట మాత్రం మీ బయటకి వెళ్ళి ఏం చెప్తారు సార్, అందరు కాదు కొంతమంది ఏం చెప్పాలి. కానీ ఆ సిచ్యువేషన్ అర్థం కాదు సార్. 90% ఓకే అర్థం
స్వీకరించవలసిందిగా మన కోర్స్ డైరెక్టర్ గారికి ఫస్ట్ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత సమయానికి మనకి మంచి ఫెసిలిటీస్ కల్పించిన మన కోర్స్ డైరెక్టర్ గారికి మా పండితుల తరఫున ఒక చిన్న సన్మానం సార్ ప్లీజ్ సార్ మేడం ఓకే ఓకే ప్లీజ్ ఫస్ట్ నరసింహ సార్కి సో ఈ యొక్క అద్భుతాన్ని ఆవిష్కరించి మన కళ్ళ ముందు ఒక అద్భుతాన్ని నిలిపినటువంటి మన అపర భగీరథుడు చెప్పొచ్చు. ఎన్ని మాటలను తక్కువనే ఆయన నిజాయితీ నాకు అనిపించింది. నిజం చెప్తున్నా ఆయన లోపల నిజాయితీ మాత్రమే ఉంది. ఇది మాత్రం 100% నో డౌట్. సో ఆ నిజాయితీ సార్ ఎప్పుడు కూడా ఇలాగే మిగిలిపోయిన పండితులు కూడా చేయాల్సిన నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎంతవరకు అయితే మీరు ఏ సభ పెట్టినా కూడా మాట్లాడటం సార్ వచ్చి అవసరమైతే నాకు అలానే చెప్తాను మీకు సపోర్ట్